ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూడండి. ముందుగా పొయ్యి పైన 3 ఎగ్స్ పెట్టి కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికాక పొట్టు తీసి సన్నగా తురుముకొని కడాయి పెట్టి కడాయిలో 3 స్పూన్స్ నూనె పోసి నూనె బాగా మరిగాక పోపు దినుసులు వేసి సన్నగా తురుముకున్న ఉల్లిపాయ వేసి బాగా కలుపుతూ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత కరివేపాకు వేసుకొని బాగా కలపాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, అలాగే ఉల్లిపాయ మాడిపోకుండా ఉంటుంది. చిటికెడు అల్లం, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి కలపాలి. పచ్చివాసన వెళ్ళిపోయాక సన్నగా తురుముకున్న ఎగ్స్ని వేసి బాగా కలపాలి. 5 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి 5 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ రెడీ. చపాతీలోకి సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.